వెల్కమ్ బ్యాక్ టు బామ్మగారి ముచ్చట్లు. ఈరోజు లాస్ట్ కార్తీక మాసం అండి. లాస్ట్ పాడ్యమి అనమాట. పాడ్యమి పొలి అంటారు ఈరోజు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, శివాయ నమ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. ఆఖరి రోజు అండి ఈరోజు, కార్తీక మాసం ఆఖరి రోజు అనమాట. పొలిపాడ్యం అంటారు ఇవాళ. అంటే ఇవాళతో అందరూ ఒత్తులు వెలిగించి వదిలేస్తారనమాట. సముద్రాలకు వెళ్ళి వదిలించేవాళ్ళు, వాడరేవులకి వెళ్ళి వెలిగించుకునేవాళ్ళు, ఇంటికాడ వెలిగించుకునేవాళ్ళు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, శివాయ నమ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, శివాయ నమ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, శివాయ నమ, ఓం నమ శివాయ. కార్తీక మాసములో శివదేవుని నామముతో, కార్తీక మాసములో శివదేవుని నామముతో, కొలిచెదము నేను తలచెదము, మమ్ము చల్లగా చూడుము ఓ శంకర. కార్తీక మాసములో శివదేవుని నామముతో, గంగా నదిలో స్నానము చేసి, సోమవారము వ్రతమును చేసి, నిలిచెదము నీ సన్నిధిలో. కార్తీక మాసములో శివదేవుని నామముతో, కార్తీక మాసములో శివదేవుని నామముతో. ఈ సంవత్సరానికి కార్తీక మాసం అయిపోయింది. ఇక నుంచి ఈ రోజుతో లాస్ట్ అండి. చాలామంది సముద్ర స్నానానికి వెళ్ళి అక్కడ వదిలేస్తారు ఒత్తులు. ఎక్కడ వీలైన వాళ్ళు అక్కడ వదిలేస్తారు అనమాట. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, శివాయ నమ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, శివాయ నమ, ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ. కార్తీక మాసములో శివదేవుని నామముతో, కొలిచెదము నేను తలచెదము, మమ్ము చల్లగా చూడుము ఓ శంకర. కార్తీక మాసములో శివదేవుని నామముతో. బాబా దగ్గరికి వెళ్ళి వచ్చామండి. షిరిడి పోయి వచ్చాము. షిరిడిలో 4 రోజులు ఉండి వచ్చేసాము. బివి నరసింహస్వామి గారిచే రచింపబడిన భక్తుల అనుభవములను గ్రంథములో ఆచార్య జీజీ నార్కే MBA పూనా ఇంజనీరింగ్ కాలేజీ ఇట్లా చెప్పి ఉన్నారు. ఇంటి వద్ద నిత్యము నేను పూజించు గృహదేవతల మధ్య సాయిబాబాను ఒకరిగా మంచితిని. సాయిబాబా భగవంతుడైన సామాన్య సత్పురుషులు కాదు. మా మామగారు శ్రీమాన్ బూటి, నా భార్య, నా తల్లి గొప్ప సాయి భక్తులు. వారు సాయిబాబాను భగవంతుని వల్లే పూజించేవారు. నేను కొత్తగా షిరిడీకి పోయినప్పుడు హారతి సమయంలో సాయిబాబా మిక్కిలి కోపాతులై ఉండెను. ఆ కారణంగా వారు కోపించుచు, శపించుచు, భయపెట్టుచుండేది.
ఆయన పిచ్చివాడ ఏమనే అంశము నా మనసులో మిగిలింది. మామూలుగానే హారతి పూర్తయిను. ఆనాటి సాయంకాలం నేను బాబా పాదమును నొత్తుచుంటుని. అప్పుడు బాబా ప్రేమగా నా తలను నిముర్చు, నేను పిచ్చివాడను కాను అనెను. ఎంత ఆశ్చర్యము! నా హృదయగత భావమును గ్రహించుచున్నారు. వారికి తెలియకుండా మనం ఏ రహస్యములను దాచజాలము. వారి అంతర్యామి నా ఆత్మ యొక్క అంతర్యామి. వారి అంతర్యామిత్యమును గూర్చి నా కనుక నిదర్శనములు కలిగిన. వారు నాతో మాట్లాడినప్పుడు నా హృదయంలో కూర్చుని మాట్లాడిన వాళ్ళే మాట్లాడేవారు. నా హృదయంలో గల ఆలోచనలను, కోరికలను గ్రహించుచుందురు వారు. నన్న భగవంతుడు వారి భగవంతుని నిశ్చయించడంలో నాకెట్టి సంకోచము లేకుండా ఒక్కొక్కప్పుడు వారిని నేను పరీక్షించుచుంటుంది. ప్రతి పరీక్షలో వారు సర్వజ్ఞులై వారి ఇచ్చానుసారము సర్వమును నడిపించేదనని ఒకే నమ్మకం కలుగుతుండెను. రావు బహదూర్ M.W. ప్రధాన్ రాసిన షిరిడీ సాయిబాబా అయిన గ్రంథమునకు ఉపద్ఘాతములో గౌరవనీయులను అమరావతిలో ప్రసిద్ధికెక్కిన వకీలును దాదాసాహెబ్ కపార్డే ఇట్లు చెప్పి ఉన్నారు. శ్రీ సాయిబాబా ప్రతి వారి అంతరంగమందు మిగులు ఆలోచనలన్నీ తెలిసిన వారి వలె ఉండి వారి కోరికలు తీర్చుచు సుఖ సంతోషములు కలగజేయుచుండెడు వారు. ఆయన భూమిపై నడియాడు దైవం అనే భావము కలుగుచుండెను. దాసగణ మహారాజు తమ స్తవన మంజరియను స్తోత్రమునందు సాయిబాబాను జగత్తు యొక్క సృష్టికర్తగాను నిర్మలమైన అంతరాత్మగాను నిత్యశాంతిమూర్తిగాను వర్ణించి ఉన్నారు. హేమడవంతు శ్రీ సాయి చరిత్రము యొక్క మొదటి అధ్యాయంలో సాయిబాబాను గోధుమలు ఇస్తుండిన ఒక వింతయోగిగా వర్ణించింది. కానీ రాను రాను బాబాతో సంబంధం పెరిగిపోయి బాబాను భగవంతుని సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడని ఉన్నారు. షిరిడీ భక్తులందరూ, ముఖ్యంగా మాధవరావు దేశపాండే ఉరుఫ్ శ్యామాయన వారు బాబాకి మిక్కిలి భక్తులు. వచ్చిన భక్తులందరితో కలిసి మెలిసి తిరుగుతాడు. ఆయన ఎల్లప్పుడూ బాబాను దేవాయని సంబోధించేవాడు. ఈ భక్తులందరి అభిప్రాయములను అవతరించి వారు చెప్పిన దానిలో యథార్థమును గ్రహించి శ్రీ సాయి అవతార పురుషుడని భావించదుముగాక. ఉపనిషత్ దృష్టిలైన మన పూర్వపురుషులు భగవంతుడు సర్వాంతర్యామి అని సత్యమును దర్శించిరి. బ్రహ్మదార్ణ్యక్య చంద్రయజ్ఞ కథ శ్వేతర ఉపనిషత్తులు జగకోటితో సహా సర్వవస్తు సముదాయమైన ప్రకృతి అంతయు భగవంతుని రచనమని అది అంతయు అంతర్యామిచే అనగా సర్వమును సృష్టించి పాలించడి భగవంతునిచే వ్యాపింపబడి ఉన్నదని వక్కాణించుచున్నది. ఈ సిద్ధాంతమును నిరూపణ చేయుటకు తగిన ఉదాహరణమును ఈ సాయి సచరిత్రములు సాయిబాబాకు సంబంధించిన ఇతర గ్రంథములను చదివిన వారు తప్పక ఈ సత్యమును గ్రహించి యథార్థమైన శ్రీ సాయిని దర్శించగలరు. పూర్వ సంప్రదాయమనుసారం యమడవంతు శ్రీ సాయి సచరిత్ర గ్రంథమును గురుదేవాస్తుతితో ప్రార్థించమన్నారు. ప్రథమన విఘ్నేశ్వరుని స్మరించుచు ఆటంకములను తొలగించి ఈ గ్రంథము జయప్రదముగా సాగినట్లు వేడుకొనుచు శ్రీ సాయినాథుడి సాక్షాత్ శ్రీ గణేశుని చెప్పుచున్నారు. పిమ్మట శ్రీ సరస్వతీదేవి స్మరించుచు ఆమె తన గ్రంథరచనకు ఉరికొల్పినందుకు నమస్కరించుచు శ్రీ సాయి సరస్వతి స్వరూపులై తమ కథను తామే గానం చేయుచున్నారని చెప్పుచున్నారు. తుదుపరి సృష్టి స్థితిలయ కారకులకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ప్రార్థించి శ్రీ సాయియే త్రిమూలత్వక స్వరూపులనియు సమర్థ సద్గురువులనియు వారు మనలను సంసారమును నదిని దాటించగలరనియు చెప్పుచున్నారు. తర్వాత తమ గృహదేవత యొక్క నారాయణ అధినాథనుకు నమస్కరించి వారు కొంకణ దేశంలో వెలసిరనియు ఆ భూమి పరశురాముడి సముద్రము నుండి సంపాదించినదనియు చెప్పుచు వారి వంశమూల పురుషుని స్తోత్రం చేసిరి. అటు పిమ్మట వారి గోత్ర ఋషియకు భరద్వాజమును విని స్మరించెను. అంతేగాక అగ్నివల్కుడు, భృగుడు, పరాశరుడు, నారదుడు, సంగసనందాదులు, సనత్కుమారుడు, సకుడు, సౌనకుడు, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, వాల్మీకి, వసుదేవుడు, జైమిని, వైశంపాయనుడు, నవగ్రంథులు మున్నగు పలువురు మునులు, నివృత్తి జ్ఞానదేవ సోపాన్, ముక్తిబాయి, జనార్దనుడు, ఏకనాథుడు, నామదేవుడు, తుకారాం, కాన్హా, నరహరి తదితి 60 యోగేశ్వరులను కూడా ప్రార్థించను. తర్వాత తన పితామహుడైన సదాశివునికు, తండ్రి రఘునాథనుకు, కనతల్లికి చిన్నతనం నుండి పెంచి పెద్ద చేసిన మేనత్తకు, తన జ్యేష్ఠ సోదరులకు నమస్కరించెను. అటుపైన పాఠకులకు నమస్కరించి తన గ్రంథమును ఏకచిత్తముతో పారాయణ చేయుచుడని ప్రార్థించెను. చివరగా తన గురువు దత్తావతారమును ఆగు శ్రీ సాయిబాబాకు నమస్కరించి తాను వారిపై పూర్తిగా ఆధారపడి ఉన్నానని చెప్పుచు ఈ గ్రంథమును విద్యని బ్రహ్మమే సత్యమనే అనుభవం తనకు కలిగించు శక్తి వారికే కలదని చెప్పుచు నీ ప్రపంచములోనే ఈ జీవులందు పరమాత్మ నివసించుతున్నాడో వారందరికీ నమస్కరించను. ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి.
ఓం శాంతి ఓం శాంతి. ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ. ఓం నమ శివాయ ఓం నమ శివాయ. ఎట్లా నిన్నెత్తుకున్నమ్మ మహాలక్ష్మి తల్లి, ఎట్లా నిన్నెత్తుకున్నమ్మ, ఎట్లా నిన్నెత్తుకున్న ఆట్లాడే బాలవు నీవు, ఎట్లా నిన్నెత్తుకున్న ఆట్లాడే బాలవు నీవు, ఇట్లా మనసు తీసి కోట్లాదనం ఇచ్చే తల్లి, ఎట్లా నిన్నెత్తుకుందునమ్మ మహాలక్ష్మి తల్లి, ఎట్లా నిన్నెత్తుకుందునమ్మ. పసిడి బుగ్గల పాల వెళ్ళి ఏమారు మాపై సాయి ముందుము తల్లి, పూలు పండ్లు పసుపు కుంకుమ, పూలు పండ్లు పసుపు కుంకుమ అర్పించదమమ్మ తల్లి, ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ మహాలక్ష్మి తల్లి, ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ. ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ. బాబా తండ్రి వినాయక విఘ్నేశ్వర పాహిమాం పాహిమాం రక్షమాం గోవింద. శివయ్య తండ్రి కాపాడు తండ్రి, వెంకటేశ్వర స్వామి, అమ్మవారి తల్లి, రాముల వారు, సీతాదేవి, లక్ష్మణ్ స్వామి, ఆంజనేయ స్వామి అందరు కాపాడండి తల్లి. ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ. ఈ రోజుతోటి కార్తీక మాసం అయిపోయిందండి. అందరూ ఈ నెలను వెలిగించిన వాళ్ళు ఇవాళ సముద్ర స్నానాలకి బయటికి వెళ్ళి కూడా వెలిగించుకుంటారండి. వెళ్ళలేని వాళ్ళు ఇంట్లోనే తులసమ్మ దగ్గర ఒక టబ్బు పెట్టి వాటర్ పోసి పసుపు కుంకుమ అన్నీ వేసి వెలిగించుకొని వదిలేస్తారనమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ అండి, బాయ్.